స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. జయ కృష్ణ ముకుంద మురారి. నమస్కారం. గోకుల నందన గోవింద శ్రీకృష్ణ లీలలు. శ్రీకృష్ణుడు గురుపుత్రుని పునరుజ్జీవుని చేయుట. దేవకీ వసుదేవులు భక్తిపూర్వకంగా నిలబడి ఉండడం చూసిన శ్రీకృష్ణుడు తనను బలరాముని వారు పుత్రులుగా చూసేటట్లు వెంటనే యోగమాయను విస్తరింపజేశాడు. తరువాత సాత్వత వంశశ్రేష్ఠునిగా శ్రీకృష్ణుడు అగ్రజుడైన బలరామునితో పాటు చెంతకు చేరి దేవకీ వసుదేవులతో వినయంగా పలుకుతూ, తండ్రి, అమ్మ, మా జీవితాలను కాపాడాలని మీరెల్లప్పుడూ ఎంతో ఆతృతతో ఉన్నప్పటికీ మీ పుత్రునిగా మా బాల్య పౌగండ అవస్థలను కానీ కిషోరావస్థను కానీ చూడలేకపోయారు అని అన్నాడు. నంద యశోదలకు తాను బలరాముడు పుత్రులుగా జన్మించినప్పటికీ తమ బాల్య లీలలను చూసి ఆనందించిన నందుని పితృత్వాన్ని, యశోదాదేవి మాతృత్వాన్ని శ్రీకృష్ణుడు పరోక్షంగా శ్లాఘించాడు. దేవకీ వసుదేవులు కృష్ణ బలరాముల రక్షణము గురించి చింతాపూర్ణులై ఉన్నను వారి బాల్య లీలలను చూడలేకపోయారు. అందుకే శ్రీకృష్ణుడు అది పలుకుతూ, విధివంచితులమై దురదృష్టవశాత్తు తల్లిదండ్రుల పెంపకములో వారి లాలనను అనుభవించలేకపోయాం. అమ్మ, తండ్రి, భౌతిక అస్తిత్వపు సమస్త లాభాలను చేకూర్చే ఈ దేహము ఎవరి వలన లభిస్తుందో అట్టి తల్లిదండ్రుల రుణాన్ని మనిషి ఎన్నడూ తీర్చుకోలేడు. పోషింప సమర్థుడయ్యును వృద్ధులైన తల్లిదండ్రులను, పతివ్రత అయిన భార్యను, పిల్లలను, గురువును, బ్రాహ్మణులను, ఇతర ఆశ్రితులను నిర్లక్ష్యపరిచేవాడు శ్వాసించుచున్నప్పటికీ మృతునిగానే పరిగణించబడతాడు. తండ్రి, అమ్మ, మా రక్షణము గురించి మీరెంతో వ్యాకులపడ్డారు. కానీ దురదృష్టవశాత్తు మేము మీకెట్టి సేవ చేయలేకపోయాము. ఇంతవరకు మేము కాలాన్ని వృధా చేశాము. మా ఆధీనములో లేనట్టి కారణాల వలన మేము మిమ్మల్ని సేవించలేకపోయాము. అమ్మ, తండ్రి, మా పాపాన్ని మీరు క్షమించవలసినది అని అన్నాడు. దేవాది దేవుడు అమాయక బాలునిగా తీయని మాటలతో పలికినప్పుడు దేవకీ వసుదేవులు వాత్సల్య మోహితులై పరమానందముతో అతనిని ఆలింగనము చేసుకున్నారు. సంభ్రమానికి గురి అయి వారు మాట్లాడలేక, కృష్ణుని మాటలకు జవాబు చెప్పలేక అతనిని, బలరాముని అనురాగముతో ఆలింగనం చేసుకుని అశ్రుధారలు కారుస్తూ మౌనంగా ఉండిపోయారు. ఈ విధంగా తల్లిదండ్రులను ఓదార్చిన దేవకీ సుతుడైన శ్రీకృష్ణుడు మాతామహుడైన ఉగ్రసేనుని సమీపించి ఆయననే యాదవ సామ్రాజ్యానికి రాజుగా ప్రకటించాడు. తాము ప్రజలము కనుక తనను, బలరాముని పాలింపుమని శ్రీకృష్ణుడు ఉద్దేశపూర్వకంగా ఉగ్రసేనుని అడిగాడు. శ్రీకృష్ణుడు ఉగ్రసేనునితో పలుకుతూ, యయాతి శాప కారణంగా యదువంశరాజులు సింహాసనాన్ని అధిష్ఠించరు. మీకు సేవకులముగా వర్తించడమే మాకు పరమానందము. నా పూర్ణ సహకారం వలన నీ పదము మరింత మహోన్నతము, సురక్షితము అవుతుంది. ఇప్పుడు ఇతర వంశరాజులు ఎటువంటి సంకోచము లేకుండా నీకు కప్పములు చెల్లిస్తారు. నాచే రక్షితుడవై నీవు స్వర్గలోక దేవతల చేతను పూజింపబడతావు. తాతగారు, కంసమామ భయం వలన యదు, వృష్ణి, అంధక, మధు, దాశార్హ, కుకుర వంశాలకు చెందిన రాజులెందరో వ్యాకులపడి కలత చెందారు. నీవిప్పుడు వారినందరినీ శాంతపరచి రక్షణ ఆశ్వాసాన్ని ఇవ్వవలసినది. అప్పుడు రాజ్యమంతయు శాంతిపూర్ణమవుతుంది అని అన్నాడు. కంసభయం వలన పరిసర ప్రాంతాల రాజులందరూ తమ ఇండ్లను వదిలి దూర ప్రాంతాలకు వెళ్ళిపోయారు. కంసవధ జరిగి ఉగ్రసేనుడు తిరిగి రాజుగా అయిన తర్వాత పొరుగు రాజులందరికీ కానుకలు, సకల సౌకర్యములు ఇవ్వడం జరిగింది. అందువలన వారందరూ తమ తమ ఇండ్లకు తిరిగి వచ్చారు. ఈ చక్కని రాజకీయ ఏర్పాటు జరిగిన తర్వాత కృష్ణ బలరాముల దృఢమైన భుజములచే రక్షితులై పౌరులు మధురాపురంలో ఆనందంగా జీవించసాగారు. కృష్ణ బలరాముల సన్నిధిలో మంచి పాలన కారణంగా మధురాపుర వాసుల సమస్త కోరికలు, అవసరాలు పూర్తిగా తీరాయి. ప్రతిరోజు కృష్ణ బలరాములను ముఖాముఖి చూడగలిగినందున వారు సమస్త భౌతిక క్లేశాలను పూర్తిగా మరచిపోయారు. చక్కని వస్త్రధారణము చేసి నవ్వుతూ పురజనులను వీక్షిస్తూ కృష్ణ బలరాములు వీధులలోనికి వచ్చినప్పుడు
వారిని వీక్షించగానే మధురాపుర వాసులు ప్రేమ పారవశ్యంతో నిండిపోయేవారు. కృష్ణ బలరాములు మధురలో ఉన్న కారణంగా నందమహారాజు యశోద కూడా అక్కడే ఉన్నను కొంతకాలానికి వారు బృందావనానికి తిరిగి వెళ్ళాలనుకున్నారు. అప్పుడు కృష్ణ బలరాములు వారి దగ్గరకు వెళ్ళి ప్రేమతో ఆలింగనము చేసుకొని పలుకుతూ, తండ్రి, అమ్మా, మేము దేవకి వసుదేవులకు జన్మించినప్పటికీ మీరే మాకు నిజమైన తల్లిదండ్రులయ్యారు. ఎందుకంటే జన్మించినప్పటి నుండి మీరే మమ్మల్ని ప్రేమానురాగాలతో లాలించి పెంచారు. తండ్రి, అమ్మా, మమ్మల్ని ఇక్కడే విడిచి మీరు బృందావనానికి వెళితే మీకు విరహ దుఃఖము కలుగుతుందని మాకు తెలుసు. అయినా దేవకి వసుదేవులకు, మాతామహునికి, ఇతర కుటుంబ సభ్యులకు కొంత సంతృప్తిని, సుఖమును కలిగించిన తరువాత తిరిగి మేము బృందావనానికి రాగలము అని అన్నారు. ఆ విధంగా కృష్ణ బలరాములు మధుర వచనాలతోనూ వస్త్రాభరణ తామ్ర పాత్రాది కానుకలతోనూ నంద యశోదలను సంతుష్టులను చేశారు. వారితో పాటు మధురకు విచ్చేసిన ఇతర బంధుమిత్రులను కూడా కృష్ణ బలరాములు పూర్తిగా సంతుష్టులను చేశారు. కృష్ణ బలరాముల పట్ల ప్రేమతో నందుడు అశ్రుపూర్ణ నయనుడయ్యాడు. అతడు వారిని ఒకసారి ఆలింగనం చేసుకుని గోపజనులతో కూడి బృందావనానికి బయలుదేరాడు. దీని తరువాత వసుదేవుడు తన పుత్రులకు ముఖ్యమైన ద్విజ సంస్కారాన్ని చేయాలని సంకల్పించాడు. కులపురోహితుని బ్రాహ్మణులను పిలిపించి అతడు వారికి ఉపనయన సంస్కారము నిర్వహింపజేశాడు. ఆ ఉత్సవ సమయంలో అతడు బ్రాహ్మణులకు నానా రకాలైన ఆభరణాలను, వస్త్రాభరణాలతోనూ అలంకరించబడిన గోవులను దానం చేశాడు. అప్పుడు వసుదేవుడు కృష్ణ బలరాముల జన్మ సందర్భంలో తాను బ్రాహ్మణులకు సమర్పించిన గోవులను గురించి స్మరించాడు. కృష్ణ జన్మ సమయంలో కంసునిచే బందీ అయి ఉన్నందున వసుదేవుడు దానిని కేవలం మనస్సులోనే చేశాడు. ఎందుకంటే అతని గోసంపదనంతటినీ కంసుడు అపహరించాడు. కంసుని వధతో తన గోవులనన్నింటినీ తిరిగి పొందినవాడై వసుదేవుడు ఇప్పుడు వాటిని బ్రాహ్మణులకు దానము చేశాడు. తరువాత కృష్ణ బలరాములు ఉపనయన సంస్కారాన్ని పొంది గాయత్రి మంత్రాన్ని జపించారు. యదువంశానికి ఆచార్యుడైన గర్గాచార్యులు వారికి దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణ బలరాములు జగదీశ్వరులు, సమస్త విద్యలకు జ్ఞానానికి ప్రభువులు అయి ఉన్నారు. గురువును లేదా ఆచార్యుని సేవించవలసిన అవసరం వారికి లేనే లేదు. అయినా సామాన్య జనులకు తెలియజేయడానికే వారు కూడా ఆధ్యాత్మిక జ్ఞాన పురోగతి నిమిత్తము సాందీపని మునిని గురువుగా స్వీకరించారు. గాయత్రి మంత్రదీక్ష తర్వాత ఆధ్యాత్మిక జీవనంలో శిక్షణను పొందడానికి మనిషి ఇంటికి దూరంగా ఆచార్యుని రక్షణలో కొంతకాలము వసించడము ఆనవాయితీ. ఆ సమయంలో అతడు గురువు దగ్గర సేవకునిలాగా పనిచేయాలి. ఆచార్యుని ఆశ్రయంలో బ్రహ్మచారిగా జీవించే వానికి అనేక నియమ నిబంధనలు ఉన్నాయి. తమ గురువైన సాందీపని ముని ఆదేశానుసారము జీవితాన్ని గడిపినప్పుడు కృష్ణ బలరాములు అట్టి నియమ నిబంధనలను నిష్ఠగా పాటించారు. శాస్త్రాదేశానుసారము ఆచార్యుని భగవంతునితో సమానంగా గౌరవించాలి, ఆదరించాలి. కృష్ణ బలరాములు భక్తి శ్రద్ధలతో ఆ నియమాలను పాటించి బ్రహ్మచర్యాన్ని పాటించారు. వేదజ్ఞానాన్ని తమకు బోధించిన గురువును వారు ఆ విధంగా సంతృప్తిపరిచారు. పరమ సంతుష్టుడైన సాందీపని ముని వారికి వేద రహస్యాలను, ఉపనిషద్ రహస్యాలను బోధించాడు. కృష్ణ బలరాములు క్షత్రియులు కనుక వారికి విశేషముగా యుద్ధ విద్య, రాజనీతి, నీతిశాస్త్రంలో కూడా శిక్షణ ఇవ్వబడింది. కృష్ణ బలరాములు తమ గురువు నుండి కేవలము ఒక్కసారి విని సకల కళలను, శాస్త్రాలను నేర్చారు. 64 రోజులలో వారు మానవులకు అవసరమైన సమస్త కళలను, శాస్త్రాలను నేర్చుకున్నారు. పగటిపూట గురువు నుండి వారు పాఠాలను నేర్చుకుని రాత్రి గడిచే వరకు దానిలో ప్రవీణులయ్యేవారు. సర్వజ్ఞాననిధి అయిన కృష్ణ బలరాములు కళలలో, శాస్త్రాలలో పరిపూర్ణమైన అవగాహనను ప్రదర్శించారు. తరువాత వారు కోరినది సమర్పించి గురువును సేవించాలనుకున్నారు. కృష్ణ బలరాములు ఈ రకమైన సేవను చేయగోరగా ఏదో అసాధారణమైనది, సామాన్య శిష్యుడు సమర్పించలేనిది వారిని అడగటము సముచితమని సాందీపని ముని భావించాడు. అందుకే ఆయన వారిని అడగవలసిన దానిని గురించి భార్యతో చర్చించాడు. ముని, మునిపత్ని ఇద్దరూ కృష్ణ బలరాముల అసాధారణమైన శక్తిని అదివరకే చూసి వారిని జగదీశ్వరులుగా తెలుసుకున్నారు. ప్రభాస తీర్థమున సముద్రంలో మునిగి మరణించిన తమ పుత్రుని తిరిగి బ్రతికించమని సాందీపని ముని దంపతులు శ్రీకృష్ణుని అడిగారు. గురుదేవుని మృతపుత్రుని గురించి వినగానే కృష్ణ బలరాములు
తమ రథము మీద ప్రభాస తీర్థానికి బయలుదేరారు. సముద్ర తీరాన్ని చేరగానే వారు తమ గురుపుత్రుని తిరిగి ఇచ్చివేయమని సముద్రుని అడిగారు. అప్పుడు సముద్రుడు వెంటనే వారి ముందు ప్రత్యక్షమై వినయముతో వందనములు కావించాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతనితో, కొంతకాలం క్రిందట నీవు మా గురుపుత్రుని ముంచివేశావు. ఇప్పుడు అతనిని వెంటనే తిరిగి తెచ్చి అప్పగించవలసినది అని పలికాడు. దానికి సముద్రుడు సమాధానం చెబుతూ, నిజానికి ఆ బాలుని నేను హరించలేదు. పంచజనుడు అనే దైత్యుడు అతనిని అపహరించాడు. వాడు సముద్ర గర్భంలో శంఖరూపంలో ఉంటాడు. నీ గురుపుత్రుని ఆ దానవుడే మృంగాడు కనుక ఆ బాలుడు వాని గర్భంలోనే ఉండవచ్చును అని అన్నాడు. అది వినగానే శ్రీకృష్ణుడు సముద్రంలో ప్రవేశించి పంచజనుని పట్టుకొని అక్కడికక్కడే వానిని వధించాడు. కానీ వాని ఉదరంలో గురుపుత్రుడు కనపడలేదు. అందువలన ఆ దేవదేవుడు ఆ అసురుని మృతదేహాన్ని తీసుకొని ప్రభాస క్షేత్రంలో ఉన్నట్టి తన రథము దగ్గరకు వచ్చాడు. అక్కడ నుండి అతడు మృత్యుదేవత అయిన యమరాజు యొక్క సదనము సంయమనికి బయలుదేరాడు. హలాయుధుడైన తన అగ్రజునితో కలిసి ఆ దేవదేవుడు అక్కడకు చేరుకొని శంఖాన్ని పూరించాడు. శంఖనాదమును వినగానే యమరాజు అక్కడకు వచ్చి వందనములతో శ్రీకృష్ణ బలరాములను ఆహ్వానించాడు. తాను చేయవలసినదేమిటో చెప్పమని యమరాజు అడిగినప్పుడు శ్రీకృష్ణుడు కర్మఫలానుసారముగా అతని దగ్గరకు చేరిన తమ గురుపుత్రుని తిరిగి ఇచ్చివేయమని అడిగాడు. నా ఆజ్ఞను పరమోత్కృష్టమైనదిగా భావించి వెంటనే మా గురుపుత్రుని తెచ్చి ఇవ్వవలసినది అని శ్రీకృష్ణుడు అన్నాడు. అప్పుడు యమరాజు ఆ బాలుని తిరిగి ఇచ్చివేయగా కృష్ణ బలరాములు అతనిని తండ్రి చెంతకు చేర్చారు. ఇంకేదేని కోరిక ఉన్నదా అని సోదరులిద్దరూ గురువును అడిగినప్పుడు ఆయన బదులు పలుకుతూ, నాయనలారా, మీరు నాకెంతో చేశారు. నేనిప్పుడు పూర్తిగా సంతుష్టుడనయ్యాను. మీ వంటి శిష్యులను కలిగిన వాడు ఇక కోరేదేముంటుంది? ఇక మీరు మీ ఇంటికి వెళ్ళవచ్చును. మీ యశస్సు సర్వదా లోక విఖ్యాతమై ఉంటుంది. మీరు ఆశీర్వాదాలకు అతీతులైనను మిమ్మల్ని దీవించడము నా కర్తవ్యము. కనుక మీరేది పలికినా అది వేదాదేశములలాగా నిత్య నూతనమై నిలిచి ఉండే వరాన్ని ఇస్తున్నాను. మీ ఉపదేశాలు కేవలము విశ్వంలోనే లేదా ఈ కల్పంలోనే గాక అన్ని చోట్ల అన్ని యుగాలలో ఆదరించబడి నిత్య నూతనమై అలరారుగాక అని అన్నాడు. గురుదేవుని ఆశీర్వాదం వలననే శ్రీకృష్ణుని భగవద్గీత నిత్య నూతనమై ఈ విశ్వమునందేగాక ఇతర లోకాలలో ఇతర విశ్వాలలో కూడా ప్రసిద్ధమైంది. గురువుచే ఆదేశితులై కృష్ణ బలరాములు రథమునెక్కి గృహమునకు ప్రయాణమయ్యారు. వాయువేగంతోనూ మేఘ గంభీర ధ్వనితోనూ వారు ప్రయాణించారు. మధురాపుర జనులు కృష్ణ బలరాములను చూసి చాలా కాలమైంది. అందుకే వారు తిరిగి రావడం చూసి పురజనులందరూ మిక్కిలి ఆనందించారు. జయ కృష్ణ ముకుంద మురారి